నాకు ఎదురు పోదు. పెళ్ళై దిక్కెళ్ళి ఇదే పరిషత్. నువ్వేమో మా అమ్మ మీద చెప్పుడు, మా అమ్మేమో నీ మీద చెప్పుడు. దాని దిక్కెళ్ళే కదరే వారం రోజులు చిట్టి కూడా రాకుండా రోడ్ల మీద తిరుగుకుంటా ఆటోలో పట్టున్నా. అయినా ఐదు కూడా ఫోన్ చేసి తప్పుతురు. నేను చస్తానే, నేను చస్తా అన్నా ఆటో. నేను చస్తే తప్ప మీరు బాగుపడరే. ఏ హుస్సేన్ సాగర్ లో ఏ రైలు కట్ట కింద నెత్తి పెట్టి చచ్చిపోతా అన్నా ప్లీజ్ కొంచెం చెప్తురుగా బై. పో సాయంత్రం గాంధీ హాస్పిటల్కి వచ్చి నా జమా తీసుకుపోండి. చెప్తారు కదా పోబా. ఇక నీకెత్తలా నువ్వు చెప్పిగా ఇట్లే తప్పునే. అరే కంగారు పడకన్నా, నేను ఇంకో కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నాను. హార్ట్ ప్రాబ్లం, అప్పుడప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. నువ్వేమనుకున్నంటే ఒక్క చిన్న మాట చెప్పరా. మనమేమాత్రం ఆశపడకుండా ఏమీ ప్రయత్నం చేయకుండా దానంతటా వచ్చేది చావు ఒక్కటేనన్నా. నాలాంటోడు ఎలాగూ బతకలేడు. కావాలనుకున్నా నీకేం కర్మన్నా, బంగారం లాంటి లైఫ్. మీ వైఫ్ ని మదర్ ని ఒక్కసారి కూర్చోబెట్టి మాట్లాడితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దానికి చావు దాకా ఎందుకన్నా, బతకాలన్నా, ఫైట్ చేయాలన్నా. అంతేగాని చస్తానన్న మాత్రం అనకన్నా. ఓకే, థ్యాంక్స్ అన్నా వాటర్ ఇచ్చినందుకు. సారీ అన్నా సుత్తు కొట్టినందుకు. వస్తానన్నా, సీ యు, బాయ్. సార్ అన్నా నేను డ్రాప్ చేస్తే ఎడిపోవాలన్నా. యాడికి పోవాలి? సహారా. Yes, saharadobi.com. Simhachalam speaking here. 2 bedroom flat కావాలి సార్. Houseful, no flats. పెడే పోరా. ఏదో ఎప్పుడు వచ్చాడు. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? రాత్రి తాగింది దిగటం కాదు బావా, పొద్దున్న తాగిందే ఎక్కలేదు. ఏడ్చావులే ఎదవా. ఇప్పుడు బావా ఇలా ఎక్కలేదు కిక్కలేదనే బంగారం లాంటి కాలనీ వాచ్మెన్ ఉద్యోగం పోగొట్టుకున్నావు. నీ పెళ్ళం ఇప్పుడు నీ పెళ్ళం 10 ఏళ్లలో పాచి పని చేస్తూ సంపాదిస్తుంటే దాంతో తాగి తిరుగుతున్నానా? తాగితే తలే తిరగట్లేదు. ఇంత మనిషి నేను ఎక్కడ తిరుగుతాను బావా? సెల్వం నీ నోట్లో నోరే డౌన్ నాదే తప్పురా. అయితే చేతిలో నోటెట్టు పక్కకెళ్ళి ప్యాకెట్ తిప్పేసి ఇక్కడే ఇదేనా సారా కాదు? అప్పుడే వచ్చేసావా? నేను తెస్తాను. మీ ఇల్లేడనా? అక్కడో ఇక్కడో ఎక్కడో, మొత్తానికి ఇక్కడే ఎక్కడో. నేను ఎత్తుకుంటాలే. మీ తన పైసలు వద్దనా? తీసుకో. నాకు తెలియక పైసలు ఏందన్నా ఇది? టమాటో కెచప్. కొంచెం నోట్లు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని నవిల్లి ఊసేస్తే అచ్చం బ్లడ్ లెక్కుంటది. అంటే అంతే. రాగరాబాయ్ ఆగు. నీకేం ద్రోహం చేసిందా? పొద్దుగా నన్ను పాగలుగా చేసినావు. నా పైసలు తీ పైసలు. ఎంతన్నా? ఆటోకు 50 రూపాయలు, నన్ను పాగలుగా చేసిన 200 రూపాయలు కాదు. ఇదిగో అన్న నీ పైసలు. ఈ పైసలా? పైసలు అడుగుతే పిచ్చి కాగితాలు ఇస్తావురా? హైదరాబాద్ ఆటోనంటే ఆటం బాంబు లెక్క పైసే. ఎందుకే గుస్సా అవుతున్నావు? ఈ పైసలే అన్నా. పైసలా? 1000 రూపాయలు. 250 అడిగావు కదా, మొత్తం నువ్వే ఉంచుకో. దురాశ దుఃఖమునకు చేయటం. మనకు కావలసింది 1000 రూపాయల నోటు. ఒరిజినల్ అన్నా. అమ్మని వదిన్ని కూర్చోబెట్టి మాట్లాడడం మాత్రం మర్చిపోకే. వస్తానన్నా, బాయ్. హలో, saharadobi.com. నాకున్నది ఇల్లు ఒకటే బాబు, దీన్ని లాక్కోననుకోడు చాలా అన్యాయం. అరే ఇంటి మీద ఎందుకురా అంత మమకారం? ఎక్కువ లేక 1 సంవత్సరం బతుకుతావు, తరువాత చస్తావు. చచ్చేటోనికి ఎందుకురా ఇల్లు? పైసలు ఇస్తా అన్నా కదా, ఇస్తా పైసలు. అలాంటి పైసలు చాలా చూశాను బాబు. డబ్బు శాశ్వతం కాదు.
మనకెందుకు ఏదోతో గొడవ. ఏయ్ ఎవర్రా నువ్వు? ఆయన తాతయ్య అన్నా, నేను మనవడినన్నా. అన్నా 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 అన్నా, నేను ఆయన మనవడినన్నా, ఆయన మా తాతయ్య అన్న. వయసు అయిపోయింది కదన్నా, చాదేస్తాం. మీ సంగతి తెలీదన్నా, మీతో పెట్టుకుంటావా అన్న? అన్నా నా మామని చూసొద్దులే అన్న. అన్నా మీ తమ్ముళ్ళు అంటున్నాను. అన్నా ప్లీజ్ అన్న, ఏమరా నీ గొడవ? కొంచెం టైం అన్న, నేను ఇప్పుడే వచ్చాను కదా, నేను సర్దేస్తా. పర్లేదన్నా. అసలు తాతయ్యని ఇక్కడి నుంచి మా ఊరు తీసుకెళ్ళిపోవడానికి వచ్చానన్నా. ఒక్క వారం రోజులన్నా, ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. 10 దినాలు 10 రోజులన్నా. 10 దినాల తర్వాత నీ ఇష్టం అన్న, నువ్వేం చెప్తాదన్నా. ప్లీజ్ అన్న ప్లీజ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. అన్న థ్యాంక్స్ అన్న. అన్న నువ్వు మా ఊరు ఒకసారి రావాలన్నా. సారీ పెద్దయినా, మిమ్మల్ని కొడుతుంటే చూడలేక ఆ రౌడీకి మీ మనవన్న అబద్ధం. సార్ మీరు సినిమా యాక్టర్ పద్మారావు గారు కదా? సార్ నా జన్మ ధన్యం అయిపోయింది. నేను మీ ఫ్యాన్ సార్. అబ్బబ్బబ్బా సూపర్ యాక్టింగ్ సార్. పాతాళ భైరవి, పొట్టి ప్లేడరు, దేశోద్ధారకుడు, దేవత, అబ్బో మొత్తం టీవీలో చూసాను సార్. మీరేంటి సార్ ఏ జూబ్లీ హిల్స్ లోనో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు అడవడం ఉంటాయనుకుంటే వీళ్ళేంటి సార్ ఈ గొడవలేంటి సార్? అవన్నీ ఒకప్పుడు బాబు. సక్సెస్ డబ్బుతో కళ్ళు మూసుకుపోయి వ్యసనాలు, ఆడంబరాలు, దానాలతో అన్ని పోగొట్టుకున్నాను. చివరికి నా సొంత బిడ్డలు కూడా నా దగ్గరున్నదంతా దోచుకుని నన్ను వీధి పాలు చేశారు బాబు. మహానుభావుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో కాని ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను వెతికించి నాకు ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు. నేను పోయిన తర్వాత నాలాంటి అనాథలకు, ఏ దిక్కు లేని వారికి ఈ ఇల్లు ఒక నీడ కావాలని నా ఆశ బాబు. అనాథాశ్రమం. కానీ పరిస్థితి చూస్తుంటే నాకే నీడ లేకుండా పోయేటట్టుంది. మీరేం భయపడకండి తాతయ్య గారు, మాది అసలే రాయలసీమ. బాంబులతో క్రికెట్ ఆడుకునేవాళ్ళు వీళ్ళని సార్ పుయ్యంగాళ్ళు. ఈ గొడవ సెటిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడే మీకు తోడుగా ఉంటాను. వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను. ఉండిపోయిన తాతయ్య గారు. వరుసలు కలిపి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? మీతోనే కామెడీయా తాతయ్య గారు? అసలు సంగతి ఏంటంటే సినిమాలో కమిడియన్ గా ట్రై చేద్దామని వచ్చాను. మీతో ఉంటే 4 డైలాగులు నేర్చుకోవచ్చు, మీకు సేవ చేసుకోవచ్చు, అలాగే రౌడీల సంగతి కూడా చూసుకోవచ్చు. అద్దిచ్చేస్తాను తాతయ్య గారు. బ్యాగ్ ఈ రూమ్ లో పెట్టుకోనా? సరే కానీ ఇంతకు నీ పేరేమిటి మనవడా? చక్రం తాతయ్య గారు. చక్రం. యామిని హాయ్. అబ్బో యామిని, అబ్బో ఎవరు మీ డాడీయా? యామిని ఈ అక్క ఎవరు? మీ మమ్మీయా? మరి అక్క మీ మమ్మీకి దమ్మీయా? అమ్మో అంటే మీ డాడీకి ఇద్దరు పిల్లలు అన్నమాట. అవ్వా ఈ మగవాళ్ళందరూ ఇంతే, అస్సలు నమ్మకూడదు. ఇచ్చే మడుపును ఇది దుంప తెగ. హే యామ్ డాడీ వేర్ ఆర్ యు గోయింగ్? హే యామి నువ్వెంత హాట్ గా ఉంటావు తెలుసా? ఇనుకుంటుండే చాక్లెట్ షేక్ లో కాకుండా అదేదో చపకమన్నట్టు తెలుసా? యామిని ఒక్కసారి ఒక్కసారి యామిని ఒక్కసారమ్మా యామిని. నేను పర్లేద్దా? యామిని 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 యామిని. స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా ఆదివారం అమ్మోరు పలకదండి. ఇప్పుడు నరహరి గారికి ఎలాగా బాగా దెబ్బలు తగిలాయంట కదా? దొంగ దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ పేలుతున్నాయి. కాల్స్తున్నారండి. మా కాలనీ పిల్లలే ఎవరికో మూడింది ఇయ్యాలి. హ్యారీ పాటర్, లిటిల్ సోల్జర్స్, అంజలి
అబ్బా అదిరింది. అమ్మో భలే చేస్తున్నావే. అభం తప్ప శుభం తెలియని పిల్ల రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు. మందు తప్ప పాలు తెలియని మంచివాణ్ణి. మరి నాకు పెనుగొండ, గోల్కొండ, ఆనకొండ. అమ్మోరిలా కోపగించిందా? నీ మనసులోనే ఏదో చెడుందయ్యా. నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం. అదే చెడు. పోను ఇంకొకసారి ట్రై చేయనా? వద్దు, రోజుకొక్కసారే గుర్తుంది. అప్పుడప్పుడు 2 సార్లు కూడా ట్రై చేయొచ్చు. పిచ్చోడు. 2 సార్లు. మొన్న పద్మారావు ఇంటి గొడవ గురించి వచ్చాడు. ఇవాళ పిల్లల్ని మచ్చిక చేసుకుంటున్నాడు. ఎవడు వీడు? నాకు ఏదో డౌట్ గా ఉంది. నాకైతే అనుమానంగా ఉంది. ఏంటంకుల్స్ మీటింగ్ పెట్టారు? నా గురించేనా? మామూలుగా అయితే ఒకరికొకరికి పడదు గాని పక్కోళ్ళు గొడవ అనేసరికి మంచి యూనిటీయే. ఇంతకీ నేను ఎవరని మీ డౌట్? యాక్చువల్లీ మాది కడప. సినిమాలో ట్రై చేద్దామని ఇలా తిరుగుతున్నాను అన్నమాట. అక్కయ్యలు అబ్బా రోజు ఈ పిల్ల పిశాచాల్ని స్కూల్ బస్ ఎక్కించేసరికి మా తాతలు దిగొచ్చేవారు తెలుసా. పిల్లలకి భలే మంత్రం వేసావే. నువ్వు పాటలు కూడా భలే పాడుతున్నావే. మరీ అంత పొగిడీకండి అక్కయ్యలు, పాడైపోతాను. నువ్వు భలే మ్యాజిక్లు చేస్తావయ్యా. చిన్నప్పటి నుంచి అంతే. అప్పుడప్పుడు మా ఇళ్ళకొస్తే కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. రాత్రికి వచ్చేనా? అచ్చి భోజనానికి కళ్ళు పోతాయి. లక్ష్మమ్మ ఇంట్లో ఉందా? లేదే. అదేం చేస్తుంది మళ్ళీ? పొద్దున్నే బాబు గారు వచ్చి లక్ష్మమ్మ గారు చూడకుండా ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు. బంగారోడు బాబు. నువ్వు చెప్పాలి కొత్తగా మాట మాకు. అక్కడే ఉండిపోయాడే బాబు, కొత్త పెళ్లి కొడుకులాగా. చక్రం గారని మన పద్మారావు గారు మనవడండి. మనిషికి ఎత్తండి. ఏంటి కత్తి నీ మొహం? సారీ బామ్మగారు, గొడవ చేస్తున్న లక్ష్మిని ఆపుదామని కొంచెం ఓవర్ యాక్షన్ చేశా. తప్పే, క్షమించండి. కన్నబిడ్డ తప్పు చేశాడనుకుని కడుపులో పెట్టుకుని దాచుకోండి. కుదరదు. ఇంత పొడుగున్నావు, నిన్నెలాగయ్యా బాబు కడుపులో బామ్మగారు మీరు కామెడీ అయినా. వెరీ గుడ్. కూడా సారీ అండి అక్కయ్య గారు. అదేం పర్వాలేదయ్యా. నాకు నిన్ను చూస్తుంటే మా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు. కానీ నిజానికి మా ఆయన అలాంటి వారు కారు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది. నా బెంగంతా మా అమ్మాయి లక్ష్మి గురించే. డాక్టర్ చదువు మధ్యలో మానేసింది. కోపం ఎక్కువైంది. ఎవరితో కలవదు. దాంతో ఈ కాలనీ వాళ్ళంతా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటో మాట ఏం బాలేదంతే. మీరేం బాధపడకండి అక్కయ్య గారు. తమ్ముడు అన్నారుగా, నాకు వదిలేండి. ఆ ఎదవనోళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా. దేవుడు పాట 1000 రూపాయలు. అదేంటే బాబు, లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలా చితక బాధేసింది. అబ్బా అక్క, ఆ రాజేశ్వరే కూతురుతో మోన్ కొట్టించిందంట. మొగుడంటే లెక్కేలేదు. మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నోన్ షోకి అవ్వా మా పిన్ని కూతురు చూసిందట. నా పాట 6:30 రాసుకో. ఆడది బరి తెగిస్తే అక్కయ్యలు. రాజేశ్వరి గారి గురించేనా? నేను చెప్తా. రాజేశ్వరి గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు. ఎవరో ప్రభాకర్ అని సినిమావుడు సూట్కేస్ లో పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అవును, అసలు మన కాలనీలోనే చాలా చంపలహట్ట ఆంటీలు ఉన్నారంట కదా. అచ్చి నేను కాదు, పక్క కాలనీ ఆంటీలు మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో కాంతం అంట మొగుడిని ఎరక్కునేస్తున్నట్టు కదా. ఎవరితో సరోజ్ అంట అత్తగారికి విశ్వ చంపేసిందంట కదా. ఎవరితో రత్నం అంట పక్కేటి కూరలతో మంచి ఫ్రెండ్షిప్ అంట కదా. రామరామా ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంపు తీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి. అమ్మ బాబోయ్, రౌడీ గారు వచ్చారు. వెళ్ళొస్తామండి. లక్ష్మి వరలక్ష్మి తప్పకుండా రామ్మా. యామిని హాయ్. ఏంటే పెద్ద మగరాయిలా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు?
ఏంటే అత్తయ్య గారు అడిగితే సమాధానం చెప్పవేంటి? బంగారం లాంటి డాక్టర్ చదువుకి మంగళ పాడేసి Who the hell are you touch my book? Come on, get out! What the hell are you doing this? I said you just get out! Don't irritate me! Get out of my house! అసలేంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రపంచంలో ఎవరికి లేని ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానికి ఉన్నాయని, మిగతా వాళ్ళంతా నేను చూసి నవ్వుకుంటున్నారని, నీ వెనకాల నేను చూసి కమెంట్ చేస్తున్నారని వగేరా వగేరాలతో సైకోలో తయారవుతున్నా. అసలు నువ్వు ఎవరు? 600 కోట్ల ప్రపంచ జనాభాలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకత్వి. వాళ్ళందరికీ నీ గొడవ తప్ప వేరే పనే లేదనుకుంటున్నా? నీకంత సీన్ లేదమ్మా. కమాన్ లక్ష్మి, గ్రో అప్. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు. నీకోటి తెలుసా? నిన్న మంది కాదు, వెళ్ళిపోయింది. రేపు మంది కాదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఓన్లీ టుడే, ఈ రోజే మన చేతిలో ఉంది. కమాన్ లక్ష్మి, బీ హ్యాపీ. హ్యాపీగా ఉండు, హ్యాపీగా బతుకు. అది పెద్ద కష్టం ఏం కాదు. యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ అ స్మైల్. స్మైల్. ఇంకోటి తెలుసా? ఒక్క నవ్వు 100 కష్టాలను దూరం చేస్తుంది, 1000 మందిని దగ్గర చేస్తుంది. అంతెందుకు, నువ్వే ఒకసారి అద్దం ముందు నవ్వి చూసుకో, నీకే తేడా తెలుస్తుంది. స్మైల్ 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 స్మైల్. లెక్చర్ ఇవ్వడం చాలా ఈజీ. వెళ్ళి చిన్నపిల్ల Why the hell am bugging my brains with you? Hey, Yamni, smile. రాత్రులు బేకారుగా తిరుగుతున్నానా? అన్న ప్లీజ్ అన్న వద్దా అన్న ప్లీజ్ అన్న మాట్లాడ ప్లీజ్ అన్న వదిలే అన్న ప్లీజ్ అన్న నేను యాదవ్ మాట్లాడనా ప్లీజ్ అన్న వదిలే అన్న ఒక్కసారి. వద్దని చెప్తున్నాను కదా, అర్థం కదా? వద్దని చెప్తున్నాను కదా, బతిమాలుతున్నాను కదా. వద్దని చెప్తున్నాను కదరా, బతిమాలుతున్నాను కదరా. తమ్ముడు చెప్తున్నా, మర్యాద వదిలేసాయి. నేను మంచి కోసం చెప్తున్నా, అతను ఇష్టం. ఏరా, ఒక 45-50 ఉంటుందారా నీ ఏజ్?
ఈ పాటికే బ్లడ్ ప్రెషరు షుగరు లాంటి రోగాలు వచ్చేస్తుంటాయి. చిన్నప్పటి నుంచి బీడీలు సిగరెట్లు తెగ తాగడం వల్ల ఊపిరితిత్తులు బాగా వీక్ అయిపోయి ఉంటే ఇవాళ రేపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తాయి. ఏ 10వ ఏటి నుంచో సారా గుడంబా మొదలెట్టేసి ఉంటావు, లివర్ డ్యామేజ్, దాంతో పాటు కిడ్నీ కూడా పాడైపోయి ఉంటుంది. తాగి నానా చెత్త తినడం వల్ల కడుపు డమాల్, ఇంటెస్టైన్ క్యాన్సర్. అబ్బబ్బబ్బబ్బా, బస్తాల కొద్దీ తిన్న గుట్కాలు జరదాలు వల్ల థ్రోట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. చిచి, ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు మహా అయితే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బతుకుతావు. దేనికిరా నీ తాపత్రయం? ఇలాంటి వాళ్ళందరినీ బాధ పెట్టి ఏమిట్రా నువ్వు సంపాదించేది? పోనీ ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వేమైనా సుఖపడతావా? కొడుకు అంటావు. ఇదంతా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో తెలియని నీ కొడుకు జలసాలకు తగలేసి రాత్రంతా మందు కొడుతూ, ఏ డిస్కోలోనో డాన్స్ చేస్తూ, ఏ తెల్లవారుజానో మీ ఇంటికి రావాలని తొందరలో నువ్వు కొత్తగా కొనిచ్చిన నీ బైక్ లో తాగిన మత్తులో ఒక 100-200 స్పీడ్ లో జై 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 అని ఏ రోడ్ డివైడర్కో లారీకో ఇంతకీ నేను ఎవరు అని మీ డౌట్. ఎవ్వరికీ చెప్పకూడదు, టాప్ సీక్రెట్. నేనసలు అడవిలో అన్నను. జనజీవన స్రవంతిలో కలిసిపోదామని ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు. జనజీవన స్రవంత. ప్రపంచంలో చిన్న మనసున్న మనుషులుంటారు కానీ చిన్న పనులుండవు. ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత ఫాస్ట్ గా నీ లైఫ్ నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటావు అనుకోలేదు. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో. అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. నీలా ఫైర్ బ్రాండ్ లా ఉండాలి, డేరింగ్ గా, ఇండిపెండెంట్ గా. అందుకే నాకు ఇందిరాగాంధీ, కిరణ్ బేడి, మదర్ టెరిసా, సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం. ఐ జస్ట్ లవ్ దమ్. పిజ్జా డెలివరీ టైం అయిపోయింది, లాగించి. లక్ష్మి, శేఖర్, రామ్మా లోపలికి రా. ఎవరో లక్ష్మి, రామ్మా లోపల. ఈ అడ్రస్ నుంచి పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. పిజ్జా కార్నర్ లో పనిచేస్తున్నావా? మెడిసిన్ చేయాల్సిందానివి, నీకేం అవసరం రా? నేను ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, రా లోపల. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుంటారా లేదా? మేము ఆర్డర్ ఇవ్వలేదే. లక్ష్మి, భయపడ్డావా? చక్రం. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? చక్రం, ఈ అడ్రస్ కి పిజ్జా ఆర్డర్ ఇచ్చింది నేనే. నువ్వా? యా. అసలు మీ నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం? ఆయన వేరే ఆవిడతో ఉన్నారని అంతే కదా. మొన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితిలో ఆ పని చేశారో ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వెన్ని అవమానాలు చేసినా అన్ని భరిస్తూ మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు? తండ్రిగా ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేదు కాబట్టి. అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా. చేయలేదే. ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం? అందరికి మనశ్శాంతి పోవడం తప్ప.
చూడు లక్ష్మి, జీవితం అనేది ఏ స్టేజ్ లో కూడా మనకు అనుకూలంగా ఉండదు. ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఓ 10 సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరవేయడం నువ్వు, నీ వల్లే తన భర్త దూరవేయడం మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయి ఉంటుంది. నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. తండ్రికి దూరం అవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఏమో తల్లి, నాకు మనసుకు అనిపించింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం, మీ వాళ్ళ అదృష్టం. Let's go to the party tonight. Party? Yeah. Yeah! Disco party, man! Excuse me, Dr. Christy. Stop getting jealous. I'll kill you. Come on, chapter mine. Not Hey, fair. Christy, don't worry. Next weekend. ఇండియా కంటే బెటర్ ప్లేస్ అని ఈ కంట్రీకి వచ్చాం. MBBS, MD, MS ఫినిష్ చేసాం. వరల్డ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నాం. బోల్డ్ అండ్ డబ్బులు సంపాదిస్తున్నాం. తర్వాత వాట్ నెక్స్ట్? మీ నాన్న మా నాన్న కలిసి మనకు పెళ్లి చేస్తారు. తర్వాత పిల్లల్ని కంటాం. తర్వాత మేబీ వాళ్ళని కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ని చేస్తాం. తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తాం. తర్వాత రిటైర్ అవుతాం. తర్వాత ఒక మంచి ఫామ్ హౌస్, లేక్ వ్యూ, 10 మంది వర్కర్స్, కూల్ లైఫ్. తర్వాత ఒక 10 రోజులు అటు ఇటులో నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతావు. లైఫ్ ఇంతేనా? ఇంకేదో కావాలి. మన డబ్బు, మన తెలివితేటలు, మన చదువు 10 మందికి ఉపయోగపడాలి. మనకి, మన వాళ్ళకి, మన రాష్ట్రానికి, మన దేశానికి. నాకైతే మన ఊరు వెళ్ళిపోయి ఇండియాలో అతి పెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలంది. ఆ హాస్పిటల్ బెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పిద్దాం. మన బెస్ట్ ఫ్రెండ్స్, వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ ని పిలిపించి ఇయర్లీ ఒక 1-2 months సర్వీస్ చేయమని అడుగుదాం. మన ఏరియాలో అందరికి బెస్ట్ మెడికల్ సర్వీస్ ఫ్రీగా ఇద్దాం. ఒక 5 సంవత్సరాల తర్వాత పేషెంట్ అని ఎవడు ఉండకూడదు. నువ్వు నాతో వస్తావా? I love you. Okay, Chakram, I'm with you. Thank you. We love you, Chakram. Anything for you. Pleasure. Thank you. Yes. That looks pretty. Oh my God. No problem. Ooh. Let me take okay. a look at it. Okay, no problem. Small cut, yeah. No problem. You people carry on. Thank you, Christy. See, now we are meeting in India and you are helping us. Thank you! Bye. ఎక్కడికి? జగమంత కుటుంబం, ఏకాకి జీవితం. నా దగ్గర ఎక్కువ టైం లేదు కదా. నేను చచ్చిపోయేలోపు వీలైనంత ప్రపంచాన్ని నవ్వించాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. ఏడుస్తున్నావా? చచ్చా, నేనెక్కడికి వెళ్ళిపోవట్లేదు. నీతోటే ఉంటాను, నీ జ్ఞాపకంగా, నీ కళ్ళలోనే ఉంటాను, నిన్నే చూస్తూ. నువ్వెప్పుడన్నా ఏడ్చావనుకో, నీ కన్నీటిలో కరిగిపోయి కింద పడిపోతాను. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడు నవ్వుతూ ఉన్నావనుకో, నేను అక్కడి నుంచి చూస్తూ నేను నవ్వుతాను. ఓకే? స్మైల్ 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 స్మైల్. గుడ్. బీ స్ట్రాంగ్. ఓకే, బాయ్. జగమంత కుటుంబం నాది, బాయ్. కాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, కాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కూర్చో.
దారన్నా. నేను నిన్న ఆపను, నీకు అడ్డం పడను. నువ్వు ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నావో, ఎంతమంది నవ్వించాలనుకుంటున్నావో నవ్వించు. నీకు కూడా ఉంటాను. అదే చక్రం, నువ్వు నా కడుపున పుట్టినందుకు గర్వంగా ఉంది. నువ్వు నా కొడుకువి కాదు, మా నాన్నవి. మా నాన్న అనాథల చావకూడదు. నీతోనే ఉంటాను. నీ బ్యాగ్లో అనుకో, నన్ను ఉండనివ్వరు. ఇంకా కొన్నాళ్ళు ఉండాలనిపిస్తుందన్నా. ఏమన్నాడు వాళ్ళు? అంటకి స్కూటర్ కావాలంటాడా? స్కూటర్ కావాలంటే ఎక్కడికి తెచ్చి సరిపడండు? కుదరదా చెప్పు. ఏది కావాలంటే కొని చేయడానికి నేనేమన్నా బ్యాంక్ కన్నాలేస్తున్నానా? అరే కూతురైతే ఏంటే, ఇవాళ స్కూటర్ అంటాడు, రేపు హౌరా మేలు అంటాడు. కొనిచ్చేస్తావా? కొనిచ్చేస్తావా అని పెట్టే ఫోన్ పెట్టాయి. చచ్చిపోతున్నా అల్లుడితోటి. టికెట్ లేదండి. లేదండి. ఏంటి వేళకోళంగా ఉందా? టికెట్ లేకపోవడం ఏంటి? టికెట్ లేకుండా ట్రైన్ లో ప్రయాణం చేయకూడదు. మేం ప్రయాణం చేయట్లేదు. మరి ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ట్రైన్ అండి. మరి మీరేం చేస్తున్నారు? కూర్చున్నామండి. కూర్చున్నా. మీరు కూర్చోండి. చూడు మిస్టర్, ట్రైన్ లో ప్రయాణం నో, ట్రైన్ లో కూర్చున్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ట్రైన్ లో కూర్చున్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. మీరు కొన్నారా సార్? కూర్చున్నారు కదా. ట్రైన్ లో ఓహో కూర్చోండి 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 బాబు. ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. అదే మీరు కొన్నారా అని. నేనెందుకు కొంటానయ్యా? మీరు కూడా ట్రైన్ లో ఉన్నారు కదా సార్. నేను టీసీనయ్యా. టీసీ అయితే ఏంటి సార్? అంటే ఏంటి నీ ఉద్దేశం? ట్రైన్ లో ఉన్నంత మాత్రాన టీసీలు, డ్రైవర్లు, ఆ గార్డులు, స్టాఫ్ అందరూ టికెట్ కొంటారా? మీరన్న ప్రకారం ఉన్న వాళ్ళందరూ కొనాలి కదా సార్. అరే మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామయ్యా. ఉద్యోగానికి జీతం తీసుకుంటున్నారు కదా. అరే ఏంటని మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? వేర్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ ఎవరు? మేము. ట్రైన్ పబ్లిక్ ది. మేము ఓనర్స్. ఓనర్స్ ఎక్కడైనా టికెట్లు కొంటారా సార్? ఉండండి ఉండండి. హలో, ఏమన్నాడు? ఒప్పుకోడన్నా. ఓ పని చేయండి, వాడిని మీరు చంపేయండి. ఆ తర్వాత మీరు చచ్చిపోండి. నా సంగతి ఏముందిలే. ఇక్కడ నాకు ఇద్దరున్నారు, చంపేస్తాను. నన్ను ఎలాగో చచ్చిపోతాను. టికెట్స్. కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడకన్యల్ని జగమంత కుటుంబం ఆడు అలా దొరికిపోయాడు. ఇంకా నవ్వలేము సార్. ఆపేయండి సార్. ఆఖరిసరిగా ఎప్పుడైనా నవ్వేనా గుర్తులేదు సార్. ఈ జాబులో గత 20 ఏళ్లుగా నవ్వడం ఇదే మొదటిసారి సార్. థ్యాంక్ యూ సార్. నవ్వు వాల్యూ ఏంటో చెప్పారు. ఇది నా కొడుకు నాకు నేర్పాడు. అయ్యో బాబాయ్, మీకు మీ కొడుకు నేర్పాడా సార్? ఆయన ఎక్కడుంటారు సార్? ఇదో ఇక్కడ